ప్రైస్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 13, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘము వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. లేవీకాండము 25వ అధ్యాయము 21వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన పితరులకు అనగా ఇశ్రాయేలు జనాంగానికి ఈ వాక్కు ఎందుకు సెలవిస్తున్నారంటే, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి కొన్ని ఆజ్ఞలను జారీ చేశారు. కొన్ని కట్టడాలను, విధులను వారికి ఇచ్చి ఉన్నారు. ఆ న్యాయ విధులను, ఆ కట్టడాలను వారు గైకొనాలని, వాటిని అనుసరించాలి, వాటిని నడుచుకోవాలని చెప్పేసి దేవుడు వారికి ఆజ్ఞించినప్పుడు వారు ఆ విధంగా చేస్తే 7 సంవత్సరాలు కూడా వారు భూ పంటలను సాధ్యపరుచుకొని వాటిని అనుభవించవచ్చు. 7వ సంవత్సరము వారికి విశ్రాంతి సంవత్సరముగా దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ విశ్రాంతి సంవత్సరం నాడు వారు ఏది కూడా విత్తకూడదు, కోయకూడదు. కాబట్టి అప్పుడు మేము ఈ 6 సంవత్సరాలు మరి సమకూర్చుకున్నది మేము తినగలము, 7వ సంవత్సరమున విశ్రాంతి సంవత్సరమున మేము ఏం తినాలని వారు అడిగినప్పుడు దేవుడు వాటిని పాటించినప్పుడు, నా ఆజ్ఞలను మీరు గైకొనేటప్పుడు 7వ ఏట నేను మీకు సమృద్ధిగా తినుటకు ఆజ్ఞ ఇస్తాను, మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పి దేవుడు వారికి ఈ వాక్కును సెలవిచ్చారనమాట. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మన జీవితంలో ఏదైనా చేయాలనుకునేటప్పుడు మనకు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తారు. వాటిని మనము గైకొన్నప్పుడు, వాటిని అనుసరించి నడుచుకునేటప్పుడు దేవుడు మన మీద నమ్మకంతో ఏ ఆజ్ఞ అయితే మనకి ఇచ్చారో, లేదంటే ఏ దీవెన అయితే మన కోసం సిద్ధపరిచారో, ఏ కార్యం అయితే మనం దేవుని దగ్గర నుంచి ఆశిస్తున్నామో అది దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తారు. దానికి ముందుగా దేవుడు ఏ పని అయితే చెప్పారో ఆ పని మనం చేయాలి. అలా చేసి దేవుని సంతోషపరిచి దేవుడు ఇవ్వవలసినటువంటి ఆ ఆజ్ఞలను, లేదంటే ఆ దీవెనలను, ఆ కార్యాలను మనము మన జీవితంలో సఫలపరచుకోగలుగుతాం. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.